ఈ నాన్నకు పుట్టాలి ఇట్లాగ అనుకుని పుట్టాం. అప్పుడు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు అంబానీలకి అదానీలకే పుట్టాలనుకుంటారు. ఎందుకు? ఆర్థిక స్తోమత. అక్కడ కులం కాదు లెక్క, సొమ్ముల్ని బట్టి ఉన్నటువంటి వాళ్ళు. బట్ విధి రాత ఉంటుంది మనకి. దాని గురించి కర్మ సిద్ధాంతం గురించి ఎంత ఇక్కడ మనం ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. పుట్టిన తర్వాత మనం కులం ఆపాదించబడుతుంది, అమ్మా నాన్నలకు సంబంధించినటువంటి కులం. కాకపోతే రిజర్వేషన్ సిస్టమ్ కారణంగా అట్లాగే సుదీర్ఘకాలం పాటు అణచివేతకి గురైనటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి రిజర్వేషన్లు ఉండటం వల్ల ఇప్పుడు కులపరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి, మన దేశంలో వద్దన్నా సరే కులాలను రెచ్చగొట్టేటటువంటిది రాజకీయ పార్టీలు. మళ్ళీ దాన్ని కవర్ చేసేది రాజకీయ పార్టీలో. కులం ఆధార వ్యవస్థను నేనైతే నిరసిస్తా, వ్యతిరేకిస్తా. కానీ అలాగని మన మార్క్ లిస్టులోనో లేకపోతే మన టీసీల్లోనో వచ్చేటటువంటి కులాన్ని మనం ఏం చేయాలి? మార్క్ లిస్టులో రాయట్లేదు కానీ టీసీల్లో అయితే కులం రాస్తున్నారు కదా.